మోటివేషన్. మీరు చేసేది ఏంటిది, ఎందుకు వచ్చింది ఇక్కడ, ఆ పర్పస్ ఏంటి? ఓకేనా? మీరు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, అనే కదా. ఇంటర్మీడియట్ స్టూడెంట్ అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. దేనికి? ఫర్ ద ఫ్యూచర్, ఫర్ ద అప్కమింగ్ ఫ్యూచర్, అనే కదా. నువ్వు ఇంటర్మీడియట్లో నువ్వు చేసిన స్కోరింగ్ని బట్టే నీకు తర్వాత కోర్సెస్ చేసే ఎలిజిబిలిటీ వస్తుంది, అవునా కదా. ఫస్ట్ దానికంటే ముంగట ఏంటంటే యూ హ్యావ్ ద గోల్. ఎవరి గోల్? మీ పేరెంట్స్ గోల్. వాళ్ళ స్టడీ మీరు చదువుతారు, వాళ్ళ హోప్స్ మీరు ఇప్పుడు చేసుకుంటారు, అవి ఫుల్ఫిల్ చేయాలి, ఓకేనా. అవి ఫుల్ఫిల్ చేయాలి. జంగం అక్కి, హార్డ్ వర్క్. జంగం చకోడి, చకోడి గోల్ అంటే ఏంటిది? గోల్ అంటే ఏంటిది? అన్నా కాదు. గోల్ అంటే ఏంటిది? ఎక్స్పెక్టేషన్. నేను ఒక స్టోరీ చెప్తాను, చిన్న స్టోరీ. చకోడి ఇద్దరు మంచిగా సరిగా కట్ చేయాలా సార్? క్రికెటర్స్ ఉన్నాం. ఇద్దరు మంచిగా బంతి కొట్టినో పట్టు ఇక. చూడు, అనుకున్న దగ్గర నేను ఎక్కడ కొట్టినో, ఎక్కడ కొట్టాలనుకున్నానో అక్కడ పడిందిరా అని చెప్పేది ప్రౌడ్గా ఫీల్. ఇంకోటి ఏం చేస్తాడంటే వాడు గోడకు పోతాడు, గోడకు పోయి ఒక రౌండ్ గీస్తాడు, సర్కిల్ గీస్తాడు. సర్కిల్ గీసేసి దూరం నుంచి అంతే తర్వాత ఆ బాల్ అనేది ఆ రౌండ్లో పడుతుంది. ఆ బాల్ అనేది ఆ రౌండ్లో ఫోర్స్గా చాలా ఫాస్ట్గా. ఇప్పుడు చెప్పండి, ఎవడు కరెక్ట్ కొట్టాడు, ఎవడు కరెక్ట్ గోల్ని రీచ్ అయ్యాడు? రౌండ్ తీసుకోలే కదా. అంటే ఇతను రౌండ్ తీసుకుంటున్న అతను ఒక గోల్ ఉన్నది, ఒక థాట్ ఉన్నది. నేను ఆ రౌండ్లో కొట్టాలి, ఆ రౌండ్లో నా బాల్ పడాలి. అంటే కొట్టామనుకో నువ్వు రీచ్ అవ్వచ్చు, బట్ దట్ ఈస్ నాట్ గోల్. అట్లానే ఐన్స్టీన్ అయితే ఒకరోజు ఒక ఫేమస్ డాక్టర్, ఐన్స్టీన్ బాగా ముసలివాడు అయిపోయాడు కదా. ఓకే, సో ఇంత తెలివి ఉంది కదా, ఇన్ని ఇన్వెన్షన్ చేశాడు కదా. వాడు చెప్తాడంటే హాస్పిటల్ తర్వాత, సార్ ఐన్స్టీన్ మీరు ఇంత తెలియమంతులు కదా, ప్రపంచంలో ఇలా తెలియమంతులు కదా, మీరు చనిపోయిన తర్వాత ఆఫ్టర్ మీ బ్రెయిన్ని నేను చూసి చూస్తాను, ఇంత తెలివి ఎలా వచ్చింది, మీరు ఎలా ఆలోచించగలుగుతున్నారు? ఆ ఫేమస్ డాక్టర్ చెప్పాడు ఐన్స్టీన్, సార్ నేను చనిపోయిన తర్వాత ఖచ్చితంగా నా బ్రెయిన్ని మీరు తెరిచి చూడండి. బట్ తెరిచి చూసే ముందు మీరు ఒక పని చేయండి. ఏంటిది? నేను ఒక డైరీ రాస్తున్నాను, ఆ డైరీలో ఈ పేజీలో, ఈ ఫలానా పేజీలో ఒక కంటెంట్ రాసి, ఒక మ్యాటర్ రాస్తాను నేను. మీరు అది చదవండి, ఓకేనా. మీరు అది చదవండి. ఎప్పుడు మీరు నా బ్రెయిన్ని కోసం చూసిన తర్వాత ఓకేనా, చదవండి నేను చెప్తాను. సో ఐన్స్టీన్ అనుకోవడం జరుగుతుంది. తర్వాత ప్రపంచంలో పెద్ద డాక్టర్స్ అందరూ కూడా అక్కడ రావడం జరుగుతుంది. వచ్చి చలో ఇంకా ఏం చేద్దాం, కోసి చూద్దాం మరి వీళ్ళకి ఇంత తెలివి ఎట్లా వచ్చింది. ఓకే, ఆ బ్రెయిన్ని కోస్తారు. బ్రెయిన్లోని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి కదా, ఇవన్నీ చూస్తారు. ఓకే అని పర్ఫెక్ట్ చూసిన తర్వాత అరే ఐన్స్టీన్ మనకు ఒకటి చెప్పాడు కదా, ఆ పేజీ చదవని చెప్పేసి, ఆ బుక్ తెరవండి అని చెప్పేసి బుక్ తెప్పించుకొని ఆ పేజీని చదువుతాం. పేజీ చదువుతున్న తర్వాత ఆ పేజీలో ఏముంటుందండి అంటే, సార్ నేను కూడా మనిషినే సార్, నాది కూడా మీలాంటి బ్రెయినే సార్, నాది కూడా మీలాంటి బ్రెయినే సార్, నేను కూడా మనిషినే సార్, నాకు పెద్దగా అతీత శక్తులు లేవు, ఓకేనా. నేను మీకంటే గొప్పని కాదు, బట్ మీకంటే గొప్పని ఎలా అయ్యానంటే నా ఆలోచనలకి నేను పదును పెట్టాను సార్. ప్రతిరోజు నా ఆలోచనలకి నేను పదును పెడుతూ వెళ్ళాను, కాబట్టి నేను మీకంటే గొప్పగా, మీకంటే చాలా ఇంతలు నేను ఎక్కువగా ఫాస్ట్గా ఆలోచించగలిగాను. అది డిఫరెన్స్ సార్. అలా ఆలోచించగలిగాను కాబట్టి నేను ఇప్పుడు ఇంత గొప్ప సైంటిస్ట్ అని, ఇంత గొప్ప నాలెడ్జ్ కలిగిన వ్యక్తిని అయ్యాను. బట్ నా దగ్గర ఏం మంత్రాలు లేవు, కంట్రోల్ లేవు అని చెప్పేసి ఆ పేజీలో రాసింది.
అప్పుడు డాక్టర్స్ అఫ్సోస్ అవుతారు, అరే నిజమే కదా, ఈయన బ్రెయిన్లో ఉన్నాయి అవే, మన బ్రెయిన్లో నార్మల్ పర్సన్ బ్రెయిన్లో ఉన్నాయి అవి. అంటే ఇక్కడ మనకి ఒకటి అర్థం చేసుకోవాలి, అంటే మనం చాలా పెడుతున్నా కొద్దీ, అంటే నువ్వు బ్రెయిన్కి నువ్వు పని చెప్తున్నా కొద్దీ బ్రెయిన్ అనేది షార్ప్గా పనిచేస్తుంది. నువ్వు ఎంతైతే వర్క్ చెప్తావో నీ బ్రెయిన్కి నువ్వు ఇంత వర్క్ చెప్తావు. సరే నీ బ్రెయిన్ ఉన్నది, చిన్నపిల్ల బ్రెయిన్ ఎంత ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది, మనకు అర్థం కాదు. చిన్న పిల్లాడు కదా, వీడు ఏం ఆలోచిస్తాడు, వీడు ఏం రాదనుకుంటాం. బట్ నువ్వు ఎంత నేర్పిస్తే అంత నేర్చుకుంటాడు వాడు. నేర్పడానికి మనకు ఓపిక ఉండాలి, అలా కదా. సో మనం ఏం చేస్తాం, చిన్నపిల్లలు చెప్పేసి వారికి ఒకటి ఎక్కం ఒకటి రెండు అని చెప్తాం, 2 tables నేర్పిస్తాం, అంటే 1 by 1 నేర్పిస్తాం. అని మనకి ఎంత నేర్పిస్తే అంత నేర్చుకుంటాడు, అంత షార్ప్ ఉంటుంది, అంత ఐక్యూ ఉంటుంది వానికి, అవునా కాదు. అంటే ఎంత నేర్పిస్తే అంత, నువ్వు ఎంత చదువుకుంటే అంత. నువ్వు ఇంతే గంట చదువున్నావు అనుకో, నీకు ఇంతే ఆన్సర్ వస్తుంది, ఓకేనా. నువ్వు 2 పేజీలు చదివినావు అనుకో, నీకు 2 పేజీల ఆన్సర్ వస్తుంది. అంటే నువ్వు ఎంత సారా పెడితే, ఒక కత్తి ఉంది, నువ్వు ఎంత నూరితే అంత షైన్ అవుతుంది, అంత స్మూత్ అవుతుంది, అవునా కాదా. కాన్సన్ట్రేషన్ ఎక్కడ చేయాలి, మీ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని ఎందుకన్నారు. నువ్వు గోల్ని రీచ్ అవ్వాలి, ఒక సెక్యులర్ గోల్ని రీచ్ అవ్వాలంటే నువ్వు ప్రాక్టీస్ ఎంత ఉంటే అంత నువ్వు రీచ్ అవుతావు. నీ గోల్ గీసుకున్నావు, ఓకేనా, నేను ఐఏఎస్ కావాలి అని గోల్ గీసుకున్నావు, నీ ప్రాక్టీస్ కూడా అంత ఉంటే నువ్వు రీచ్ అవుతావు. సరే నీ ప్రాక్టీస్ కొంచెం ఉన్నది, నువ్వు ఏదో పోలీస్ ఆఫీసర్ లేకపోతే నీకు జాబ్ వచ్చింది, నీ గోల్కి రీచ్ అవ్వాలంటే అంత డిఫికల్ట్, అంత హార్డ్ వర్క్ చేయాలి మరి, అంతే కాదు. నువ్వు రౌండ్ గీసేసి ఒక 10 సార్లు కొట్టినావు, పడలేదు అని చెప్పి నువ్వు పోయినావు అనుకో, ఆ రౌండ్లో నువ్వు బాల్ని కొట్టలేవు, అవునా కదా, కొట్టలేవు. 10 సార్లు కొట్టినా కూడా జస్ట్ ట్రై ఫర్ 11th టైం, 11th పడలేదా, ట్రై ఫర్ 12th టైం, పడలేదా 15th టైం, 20th టైం, 100 times పడే వరకు, నీ గోల్ నువ్వు బాల్ పడే వరకు, నువ్వు అనుకున్న గోల్ రీచ్ అయ్యే వరకు, నువ్వు అనుకున్న జాబ్ సాధించే వరకు నువ్వు కష్టం చేస్తేనే సాధిస్తావు, హార్డ్ వర్క్ చేస్తేనే సాధిస్తావు, చదువుతేనే సాధిస్తావు, అలా కదా. సో అంటే గోల్ రీచ్ అవ్వాలంటే ఆ పని హార్డ్ వర్క్ అనేది లేకపోతే అది